చివర్లో వీడియో ప్లే చేస్తాను. మ్యాటర్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో బైబిల్ పంచిన ఉపాధ్యాయుడు. ఇది టైటిల్. అరే బైబిల్ పంచితే తప్పేంటి అని అంటే అన్ని మతాలు సమానమే కదా! కానీ మత మార్పిడి పిచ్చి ఉన్నటువంటి మతాలు సమానం కావు. సనాతన ధర్మం మిగతావన్నీ మతాలు. ధర్మం అన్నిటిని కలుపుకునేది, మతాలు విడగొట్టేది. ఇవి దేశాల్ని విడగొడతాయి, కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తాయి, మతిని చెడగొడతాయి. ఇంకా ఉగ్రవాదుల ఫ్యాక్టరీకి మూల కారణం అవే. సో అవన్నీ మతాలు. ఇక్కడ మత ప్రచారం స్కూల్స్ వంటి ప్లేసెస్లో జరగకూడదు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ క్రిస్మస్ గిఫ్ట్లని చెప్పేసి ఆ క్రమంలో పిల్లల్ని ఆకట్టుకోవడానికి పెన్సిల్స్, పెన్స్, ఇతరత్ర గిఫ్ట్ ఐటమ్స్తో పాటుగా ఈ బైబిల్స్ కూడా పంచుతూ ఉన్నారు. సరే బైబిల్ ఓపెన్గా అందులో ఏముంది అనే విషయాల్ని మనం తర్వాత డిబేట్ చేసుకుందాము. ఇప్పుడు బైబిల్ని పంచడం అనేది మత ప్రచారం కిందకే వస్తుంది. పిల్లలకి నీవు ఇండైరెక్ట్గా వారికి ఇష్టం ఉందా లేదా తెలుసుకోకుండా నువ్వు ఒక బైబిల్ నీ మత గ్రంథాన్ని ఇస్తున్నావు అంటే తప్పకుండా అది మత ప్రచారమే. ఏది అభ్యంతరకర మత ప్రచారం. దానికి శిక్ష ఉంటుంది. రాజ్యాంగం దాన్ని అనుమతించదు. అవతలి వాడికి ఇష్టమైతేనే నువ్వేదైనా నీకు నచ్చినటువంటిది చెప్పొచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నీ సిద్ధాంతాన్ని నూరిపోయొచ్చు. అలా కాకుండా ఏది చేసినా కూడా అది ప్రలోభ పెట్టే విధానానికి వస్తుంది. అలాంటి పరిస్థితే ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బైబిల్ పంపిణీ చేసినటువంటి ఉపాధ్యాయుడు స్థానిక బీజేపీ నాయకులు పోలీసులకు అప్పచెప్పారట. వారు మాట్లాడుతూ లింగాల రాజు అనే ఉపాధ్యాయుడంట ఈ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ఈ విధంగా పిల్లలందరికీ కూడా ఆ బాక్సుల్లో బైబిల్స్ పెట్టి ఇస్తూ ఉన్నాడు. ఏమని అడిగితే ఆయన ఏ విధంగా సమాధానం ఇస్తున్నాడో మీరు వీడియో చూసి అర్థం చేసుకోవచ్చు. నమస్తే. బైబిల్ ఉంటే చూద్దాం, లేకపోతే అవి తీసేసుకుంటాం. రిటర్న్ తీసుకుని బైబిల్ తీసేసి ఐటమ్స్ ఇస్తాం. ఒక ఓపెన్ అయితే చేయండి. నేను చెప్పేది జరిగిన సంగతి నేను చెప్పేది రాజు నాకు తెలుసు. చెప్పండి సార్, నో ప్రాబ్లం. ఇలా 25 ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలకి బైబిల్ తీసేసి ఈ ఐటమ్స్ ఇస్తాం. బైబిల్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు తెలియక పెట్టారు, అందుకే రిటర్న్ తీసుకుంటాం. మీరే చెక్ చేసి ఓకే తెలియదు వాళ్ళకి తెలియదు కానీ మీరే చెక్ చేసి పంపించాలి కదా సార్. చూసి రిటర్న్ తీసుకుంటున్నాం. రిటర్న్ తీసుకుంటున్నాం. నారాయణపూర్ రాజన్న సిరిసిల్ల జిల్లా. బైబిల్ ఎట్లా సార్? అదే ఎట్లా వస్తుంది సార్? అది పర్మిషన్ ఉంది ఎంఈఆర్టీ అది సార్ అయితే సార్ ఇచ్చిందా? మన ధర్మం మనం ఎట్లా ఇది చేసుకుంటాం సార్? వేరే వాళ్ళ ధర్మాలు ఈ కమ్యూనికేషన్ ఇళ్ళకి రావద్దు కదా సార్ స్కూల్లోకి. నో ప్రాబ్లం. అది ఓపెన్ చేయరా? ఓపెన్ చేస్తే మనకు ఐటమ్స్ ఏర్పడతాయి కదా. అది ఒకటి ఓపెన్ చేసి చూద్దాం, నో ప్రాబ్లం. ఇక్కడనే పెట్టిపోతాం, నో ప్రాబ్లం. ఏమేమి ఉన్నాయో మాకే చూడండి. తెలియదు మనకు. ఐటమ్స్ ఇచ్చుకుంటా స్కూళ్ళకి ఇచ్చేస్తారా? ఏంటి ఓకే చూద్దాం ఏదైతే ఏముంది ఏమేమి ఉన్నాయో చూద్దాం అంతే. ఈ గిఫ్ట్ల పేరుతో గిఫ్ట్ కరెక్టా సార్? స్కూళ్ళలో ఇదేంటి
కన్వర్ట్ చేద్దాం. ఇందులో ఇవన్నీ ఉండాలి, పేపర్లు ఉండాలి, ప్రతి ఇంటికి ఉండాలి, కన్వర్ట్ కావాలి. ఇవాళ ఇది తీసుకుంటే గిఫ్ట్ ఇస్తారు, రేపు చదివితే గిఫ్ట్ ఇస్తారు, ఎల్లుండి కన్వర్ట్ అయితే గిఫ్ట్ ఇస్తారు. అంటే అది ఇచ్చారు సార్. ఏంది అన్న దగ్గర తీసుకుని వేయండి. తీసేస్తున్నాం సార్. ఎట్లా తీసుకుంటారు వాళ్ళు వచ్చి ఒక ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఫౌండేషన్ మేము తీసేసుకున్నాం సార్. ఎందుకు తీసుకుని ఎందుకు ఇచ్చారు సార్? వాళ్ళు ఫౌండేషన్ చెప్పండి సార్. ఫౌండేషన్ పేరేంటిది? రియల్ ఇండియా ఫౌండేషన్. రియల్ ఇండియా అంటే ఎందుకు వస్తుంది సార్ ఇది? అదే అందుకే చదువుకున్నా సార్ స్కూల్లో బాగా అనిపిస్తుంది. మా ఊరు తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే లేకుంటే వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం సార్. వాళ్ళ వాళ్ళకి అది చూసి వెంటనే పిల్లలకి ఇస్తలేము. రాజు ఇచ్చింది సార్. మళ్ళీ రిటర్న్ ఏంది తీసుకునేది యూనిఫామ్ ఎందుకుంది? ఇవాళ డ్రెస్ ఏమి వేసుకోవాలి? డ్రెస్ కూడా ఏది ఇచ్చిందా? డ్రెస్ కూడా అంటే కదా సివిల్ డ్రెస్. యూనిఫామ్ ఎందుకుంది ఇవాళ? సార్ ఎట్లా వస్తుంది? అన్న అది ఉన్నాయి కానీ మనం రిటర్న్ తీసుకుంటున్నాం. ఎందుకు ఇచ్చేందుకు? 3-4 రోజుల నుంచి మాకు ఇదంతా ఫస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కదా సార్. అదే కాదు, అట్లా రిటర్న్ ఎందుకు డిస్టర్బెన్స్ పిల్లలు మాకు ఏం మీరు అందరూ వెళ్ళండి. పిల్లలు మీరు అందరూ వెళ్ళండి. చెప్పండి కూర్చుందాం, నో ప్రాబ్లం. కూర్చుందాం, నో ప్రాబ్లం. ఫోన్ మాట్లాడి మిస్టేక్ అయింది కాబట్టి రిటర్న్